ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒకవేళ మీకు సినిమా పిచ్చుండి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. జస్ట్ 7 కోట్లు పెట్టి తీస్తే 1000 కోట్లు బడ్జెట్ కలెక్ట్ చేయడం ఏంట్రా బాబు, అది కూడా విత్ ఇన్ 10 days. ఇండియాలో జస్ట్ 2 days బ్యాకే రిలీజ్ అయింది. నేను కూడా నిన్నే చూశాను మూవీ నేమ్ వచ్చేసి అబ్సెషన్. నోరు తిరగట్లేదు, పట్టించుకోకండి. స్టోరీ పెద్దగా ఏం లేదు. హీరోయిన్ అంటే హీరోకి ఇష్టం. వాళ్ళిద్దరూ ఏమో ఒక మ్యాజికల్ స్టోర్లో పనిచేస్తూ ఉంటారు. అదే ఊర్లో చేతబడులు చేసే వస్తువులు అమ్మే స్టోర్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ స్టోర్ని హీరో విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక వస్తువుని చూస్తాడు. అది 1 wish విల్లో అని చెప్పి ఆ వస్తువుని బ్రేక్ చేసి ఏ కోరిక కోరుకున్నా చాలా ఈజీగా నెరవేరుతుంది, వెంటనే నెరవేరుతుంది అని ఉంటుంది. హీరో ఏమో దాన్ని క్యాజువల్ గా తీసుకొని హీరోయిన్ నన్ను మాత్రమే ప్రేమించాలి, చాలా ఎక్కువ ప్రేమించాలి అని చెప్పి ఆ స్టిక్ ని బ్రేక్ చేస్తాడు. అంతే, అక్కడతో మూవీ స్టార్ట్ అవుతుంది. బాబోయ్ బాబోయ్ బాబోయ్, అది మూవీలో దెయ్యం ఉండదు కానీ హర్రర్ ఉంటుంది. ఎంత ఘోరంగా అంటే లిటరల్లీ కొన్ని సీన్లు ఇలా అడ్డు పెట్టుకొని చూస్తాం మనం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ మూవీలో ఎక్కువ లొకేషన్స్ ఉండవు. మహా అయితే 2 rooms, 2 stores, ఒక పార్కింగ్ లాట్. ఈ 5 ప్లేసెస్ లోనే గోస్ట్ లేకుండా హర్రర్ సృష్టిస్తాడు. చూసావా ఓటి అమ్మ. ఈ సినిమా చూసాక మన గ్యాంగ్ లో ప్రేమికుడు ఉంటాడు కదా ఎవడో ఒకడు, ఆ ప్రేమికుడు ఎలా ఫీల్ అవుతాడు తెలుసా? ఇలా ఫీల్ అవుతాడు అనమాట. ఆ యాక్ట్రెస్ రోల్ చేసిన తన పేరు మూవీలో అయితే నిక్కీ. మా బాబా ఏ మ్యాక్ చేస్తా తెలుసా? జస్ట్ ఒక నవ్వినా సరే ఎంత క్రీపీగా కనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఏం చేస్తుందిరా బాబు అని ఇంకా భయపడుతూ చూడాలన్నమాట మనం. మ్యాటర్ ఏంటంటే మూవీ డైరెక్టర్ కరీ బేకర్ అతను ఒక యూట్యూబ్ ఛానల్, అది కూడా కామెడీ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడంట ఇంతకు ముందు వరకున. ఎప్పుడో 2022లో $800 తో ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాడంట. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందంట. సో ఇదే అతన్ని ఫస్ట్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్. మ్యాటర్ ఏంటంటే 7 కోట్లు బడ్జెట్ పెడితే $750K అలా బడ్జెట్ పెడితే ఇప్పుడు ఆల్మోస్ట్ 100 million క్రాస్ అయ్యింది రోజు. ఒడ్డి అమ్మ జీవితం ఏమన్నాళ్ళు రా బాబు. మళ్ళీ డైరెక్టర్ ఏజ్ జస్ట్ 26 years old. ఆ వైభవ్ సూర్యవంశీ గడు 15 ఏళ్ళకే బాల్ బాతున్నాడు. ఈడేమో 26 ఏళ్ళకి ఎంత 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు తీస్తున్నాడు. సిగ్గేస్తుందిరా బాబు నన్ను నేను చూసుకుంటే. బాబోయ్ బాబోయ్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రేమతో భయపెట్టాడు సింపుల్ గా చెప్పాలంటే. సినిమా అయిపోగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం తెలుసా. నిజంగా ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. అమ్మయ్య సినిమా అయిపోయిందిరా బాబు అని అనిపిస్తుంది. థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మన వీడియోస్కి మంచిగా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరూ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఉంటా మరి, బాయ్.